to me. Feeling so strange that I believe it's love. హాయ్ అండి, సోషియో ఫ్యాంటసీ జానర్లో వచ్చిన ఏ సినిమా అయినా మనల్ని అలరించడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. సో అలాగే ఈసారి ఏంజెల్ సినిమా కూడా సూపర్ సక్సెస్ఫుల్ టాక్తో రన్ అవుతుంది. అందరినీ ఒక మ్యాజిక్లో తీసుకువెళ్తోంది, మెస్మరైజ్ చేస్తుంది. సో ఫుల్ టు ఎంటర్టైన్మెంట్తో పాటు రవంత సెంటిమెంట్ అండ్ ఎమోషన్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఏంజెల్ మూవీ గురించి అండ్ ఈ సక్సెస్ సంబరాన్ని మనతో షేర్ చేసుకోవడానికి మూవీ టీమ్ రెడీగా ఉన్నారు. సో హాయ్ నాగేన్వేష్. హాయ్ నక్షత్ర. హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. హలో పళని గారు, బాగున్నారా? సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ ముగ్గురికి కూడా ఫర్ ద హ్యూజ్ సక్సెస్. సో ఏంజెల్ ఎప్పుడైతే టైటిల్ స్టార్ట్ అయిందో, ఫస్ట్ లుక్ స్టార్ట్ అయిందో అండ్ మా హెబ్బా ఏంజెల్ అని తెలిసిందో, ఇంకా అక్కడి నుంచి మాకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే పడిపోయింది సినిమా మీద. సో అలాగే ఈరోజు ఆడియన్స్ని యూనో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎక్కడ వెనకాడలేదు సినిమాలో. సో ఫస్ట్లీ డైరెక్టర్ టు స్టార్ట్ విత్ సోషియో ఫ్యాంటసీ సినిమా, మీ ఫస్ట్ సినిమాగా డైరెక్టర్గా రావాలి అన్నది ఆ జానర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు చెప్పండి? సేఫ్ సైడ్ అనిపించిందా, ఎలాగా? రాజమౌళి గారి దగ్గర నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మామూలు సినిమా చేస్తే అది అంత ఇంపాక్ట్ గా ఉంటుంది. అంటే రాజమౌళి గారు అంటే గ్రాఫిక్స్, అవును. సో దాన్ని వాడడానికి మనం ఒక కథ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ జోనల్ ఆయన అసిస్టెంట్ మనం చెప్పుకోవడానికి ఉన్న జోనల్ సెలెక్ట్ చేసుకుని స్థాయికి దగ్గరగా, అవును, అలా సినిమా చేయాలి అని అనుకుని ఈ కథ పాయింట్ రెడీ చేసి దీన్ని వర్కౌట్ చేసి సో స్టార్ట్ అవడం మొదలెట్టు. ఓకే, సో బాహుబలి పళని అనే పేరు కూడా వచ్చేసింది. అంటే మీ అలా ఇంటి పేరు లాగా మారిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఆ పేరు పెట్టుకోవడానికి వచ్చి నాసర్ గారండి. ఓకే, బాహుబలి నేను వర్క్ చేసినప్పుడు సో ఆయన ఒక బుక్ ఒక రోజు చీకటి నుంచి వెళ్తారు, అది తమిళ టైటిల్ వచ్చి ఇరుటిల్ ఇருந்து వెలిచాం అని ఒక బుక్. ఆయన అలా చదువుతున్నప్పుడు నేను ఆ ఫ్రీ టైంలో ఆ బుక్ తీసుకుని ఒక 2-3 పేజ్ చదివాను. ఎక్స్ట్రాడినరీ బుక్, చాలా బాగుంది సార్ నాన్న. సో అంతే, నెక్స్ట్ డే అతను బాహుబలి పళనికి నా గిఫ్ట్ అని చెప్పేసి తీసుకుని వచ్చి రాసిచ్చి ఇచ్చాడు. మార్నింగ్ ఒక 500 రూపీస్ బుక్, అది రాసిచ్చి ఇచ్చిన వెంటనే ఆ పేరు అతను రాసిచ్చిన తర్వాత అది చూస్తే నాకే ఏదో బాహుబలి పళని అని అది చెప్పడం చదవడం వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. సో రేపు డైరెక్షన్ చేస్తే ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని అతనితో చెప్తే సో డెఫినెట్లీ చాలా బాగుంది పని, ఇదే పెట్టుకున్నారు. దానివల్ల పెట్టుకోవడం మొదలెట్టయినా దాని తర్వాత అదొకటి కారణం. బట్ బాహుబలి తర్వాతనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు మన అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్ గా మనం పనిచేసిన బాహుబలి తర్వాతనే ఈ అవకాశం నాకు వచ్చిన వాళ్ళే ఆ గుర్తింపు కూడా రెండు కలిసి పెట్టుకున్నాను. ఓకే, సో నాగన్వేష్, ఏంజెల్ అనే ఒక టైటిల్ రోల్ ఉంది. నిజంగా చాలా మంచి క్యారెక్టర్ హెబ్బాది నక్షత్రగా. యా, ఐ వోంట్ రివీల్ మచ్ అబౌట్ ఇట్. సో జనరల్గా ఏ హీరో అయినా యూనో మాస్ హీరోగా లేదా హీరోయిజం ఇవన్నీ ఉండాలనుకుంటూ ఉంటారు కదా. సో ఎస్, అఫ్ కోర్స్ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఎంత బాగుంటుందో. బట్ స్టిల్ ఏంజెల్ అనే టైటిల్ రోల్ ఇది అన్నప్పుడు హీరోగా నేనంటే ఫీమేల్ ఓరియంటెడ్ అయిపోతుందేమో, ఇలా ఏమైనా అనిపించిందా? లేదండి, అంటే స్టోరీ స్క్రిప్ట్ డిమాండ్ చేసిన టైటిల్ ఏంజెల్, అదే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. అండ్ డజంట్ మీన్ టైటిల్ హీరోయిన్ డజంట్ మీన్ హీరో డజంట్ హావ్ ఎనీథింగ్. ఇప్పుడు మల్లీశ్వరి చూసాం అనుకోండి, వెంకటేష్ గారు హీరో, ఇట్స్ నాట్ ఎ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, కానీ టైటిల్ మల్లీశ్వరి అని పెట్టారు. సో ఇట్స్ సిమిలర్ టు దట్, నో, ఈవెన్ దో షీ డజంట్ take the title role responsibilities, the title is what justifies the script. Right. Angel anedi. Okay. So that's the reason we thought of Angel. So first meek asalu second thought em ledu, own production lo chesi female oriented movie lo release chestarandi. Money పెట్టేది నా పైన పెట్టుకుంటాను కదా, అదే అలా. యా, ఓకే, టైటిల్ యాప్ట్ అనుకుని అది పెట్టాము. సూపర్. సో హెబ్బా ఏంజెల్ అంటున్నారు కదా, ఇంకా బయట అందరూ కూడా హెబ్బాని ఏంజెల్గా మార్చేశారు పేరు కూడా. హౌ ఈజ్ ఇట్ ఫీలింగ్? It always feels nice, and finally I get rid of my Kumari tag, so I'm a little happy about that. అవును, కరెక్టే. బిఫోర్ రిలీజ్ యాక్చువల్లీ ఏంజెల్ అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మాత్రం నక్షత్ర ఎక్కువ వస్తుంది. somehow ఆ క్యారెక్టర్ కంటే ఏంజెల్గా మీ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయారు. See, as long as I'm getting a break, I'm happy. You call me Angel, ఏమైనా పిలుచుకోండి, I don't mind. ఓకే, సో ఫస్ట్ టైం ఇలా కొంచెం సీజీ ఇదంతా ఎక్కువ ఉన్న ఫిల్మ్లో, సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్లో అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? హోల్ ఎక్స్పీరియన్స్, హౌ ఇస్ ఇట్? See, one of the major reasons for me to take up the film was that I wanted to do something that I hadn't done in my previous films. Right. And it was a fun experience thanks to Palani sir. He made sure I was having fun. It didn't seem like a task. It didn't seem like
I was doing something really difficult. So it was a fun experience thanks to Palani sir. Okay. తెలుగు నేర్చుకోలేదు అబ్బా. నాకు అర్థమవుతుంది. I don't know how to speak. ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అబ్బా. నేను కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. కానీ ఏంజల్ సినిమాలో నాకు అన్ని లాంగ్వేజ్ వచ్చింది మాత్రం అద్భుతమైన ఒక సీన్ ఉంది. అవును అందరూ చూసారు కదా. సో ఇక్కడ ఇంకా నేర్చుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి బయట కూడా. బట్ మూవీలో నేను డైలాగ్ పర్ఫెక్ట్ గా తెలుగులో మాట్లాడతా. I promise you can ask sir. అవును యా we can see that lip sync actually గా. యా సో నక్షత్ర క్యారెక్టర్ డిజైన్ చేయడం అంటే ఒక ఏంజల్ ఓకే కిందకు వచ్చింది, భూమి మీదకి వచ్చింది, బట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి స్టోరీలో మంచి ప్లాట్ అయి ఉండాలి కదా. సో ఏదైతే ఇప్పుడు మనకి కథ అంతా జరిగిందో ఆ బ్యాక్డ్రాప్ని ఎలా తీసుకున్నారు మీరు? అట్లీస్ట్ సెకండ్ హాఫ్ అదంతా కూడా దానికి ఏదైనా పర్టికులర్ ఇన్స్పిరేషన్ ఆర్ రీజన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 8 months దాని గురించి బాగా అందరం డిస్కస్ చేసి, సో ఆల్రెడీ జగదేక వీరుడు అదిలోక సుందరి వచ్చింది, కానీ దాని నుంచి డిఫరెంట్గా మనం ఎలా ప్రజెంట్ చేయాలి, కథని డిఫరెంట్గా ఎలా చెప్పాలి, సో అన్న థాట్ మీదే అందరం కలిసి వర్క్ చేసాం ఒక 8 months. వర్క్ చేసిన తర్వాత ఈ సెకండ్ హాఫ్ ప్లాట్ ఆ నక్షత్ర క్యారెక్టర్ డిజైన్ చేయడం, సో అదొక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, స్వర్గం ఇప్పుడు దాకా మన సినిమా వాళ్ళు చూడని ఒక స్వర్గలోకం చూపించాలి. సో అది కూడా డిఫరెంట్ గా ఉండాలి, అప్పుడే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇదంతా అన్ని హోంవర్క్ చేసి ఆ నక్షత్ర క్యారెక్టర్ ని డిజైన్ చేసి అన్ని పకడ్బందీగా అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ చేసి మీ గురువు గారు చేసిన సినిమా ఎక్కడా గుర్తు రాకుండా చేయాలంటే చాలా కష్టమైన విషయం అది. అలాగే చేసాం ఈ రోజు. అవును, అలాగే ఆడియన్స్ సో దాని నుంచి ఎంటైర్లీ డిఫరెంట్ నే అందరం ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా అవును, మీరు ఇప్పుడు గుర్తు చేస్తే తప్ప అంత గుర్తురాదు కూడా. యా సో నాగన్వేష్ కామెడీకి మంచి స్కోప్ ఉంది, ఎట్ ద సేమ్ టైమ్ హీరోయిజం. So how did you enjoy your character working for this? It was damn fun. More than anything, Saptagiri Anna to anta length comedy track run avadam anedi, it's a very good learning experience for any new hero. Comedy timing gaani adanta నేర్చుకోవడానికి it was very nice. And అందరూ కొంచెం మాసి ఎలిమెంట్స్ కూడా పెట్టారు, నాతో కొంచెం గడ్డం మెచ్చిపించారు. అంటే మరి ఇంత బాయ్స్ లుక్ కాకుండా ఉండడం కోసం పెంచినట్టు ఉన్నారు. సెట్ అవ్వచ్చు, నాకు అసలు పెరగదు సార్ అంటే ఎన్ని నెలలైనా ఆగుతాను పెంచి అని చెప్పారు. 8 నెలలు పట్టింది వాళ్ళు స్క్రిప్ట్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసే వరకు. నాకు కొంచెం గడ్డం వచ్చింది. 8 months పట్టిందా? ఓకే, అన్ని వచ్చింది. మీస కూడా ఇది తిప్పడానికి కూడా వెయిట్ చేసాం, ఇది బాగా రావాలి. తిప్పాము, మొత్తం పెరిగిన తర్వాత మధ్యలో పెరగట్లా. అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ అని చెప్తుంటాను. అక్కడ ఏదో కొంచెం పెన్సిల్ తో మేనేజ్ చేసి ఏదో చేసాము. ఫైనల్ గా మూవీ షూట్ టైం కి చాలా ఎర్లీగా వచ్చేసారు. ఏం చేస్తారు మరి? 25 అండి, ఇంకా ఎంతకంటే లేట్ వస్తే డైరెక్ట్ అంకుల్ రోల్స్ వస్తాయి. లాంచింగ్ అన్వేష్ అంకుల్ అని పెడతారు. సో మీకు ఈ సినిమాలో కష్టమైన పని అంటే ఇది పెంచడం అయిందన్నమాట. పెంచడం అప్పుడప్పుడు చిరాకు వస్తే నాకు ట్రిమ్మర్ తీసుకొని కొంచెం ట్రిమ్ చేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం పెరగడానికి 1 month పడుతుంది, వద్దులు అని చెప్పి ఆగిపోయాను. ఓకే, బాహుబలిలే కట్టప్ప సత్యరాజ్ గారు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, కిరీటం పెట్టుకుని ఈ ఏజ్ లో ఈ కిరీటం పెట్టుకొని ఇది కట్టడం అలా అంటారు. కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఆయన అంత హ్యాపీగా ఇన్ని సంవత్సరాలుగా అతను ఎన్నో సినిమా హీరోగా యాక్ట్ చేశాడు. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెరిబీని స్టేజ్ తర్వాత ఇప్పుడు ఎన్నో సినిమాలు చేశారు. కానీ అతను ఇండియా లెవెల్లో రీచ్ అయ్యి అంత పెద్ద క్యారెక్టర్ రీచ్ అయింది. సో షూటింగ్ స్పాట్లో మన ఎంత కష్టం అనుభవించినా అదొక రిజల్ట్ ఎక్స్ట్రీమ్ గా ఉన్నప్పుడు అదొక హ్యాపీ అయ్యారు. అలా ఆ గడ్డం ఆయన ఈరోజు స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవును, గడ్డం గురించి కాదు, మొత్తం మూవీ గురించి. ఓవరాల్ గా లుక్ డెఫినెట్ గా క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో దాన్ని బట్టి అందుకే లుక్ కోసం అన్ని నెలలు అందరూ కష్టపడుతూ ఉంటారు కాబట్టి. ఆ రోల్ ప్లే చేయాలంటే కొంచెమన్నా రగెడ్ లుక్ రావాలి, లేకపోతే ప్లే చేయలేము. నేను వినయ రామయ్య ఉన్నప్పుడు పిల్లోడు ముఖం వేసుకొని స్టాచ్యూస్ మగలు చేస్తా అంటే పక్క బాగుంటుంది. అవును, బట్ ఈ స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యాక్చువల్లీ సినిమాలో ఇంకా బ్యూటిఫల్ గా అనిపించింది. ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ప్లస్ డిఐ తర్వాత అలా మెరిసిపోతూ ఉంటుంది. అవును, కానీ స్టాచ్యూ యూనో ఏంజల్ గా మారడం, ఐ మీన్ హెబ్బాగా మారడం, అండ్ దట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. మళ్ళీ బాధ వచ్చినా కోపం వచ్చినా మళ్ళీ స్టాచ్యూగా మారడం, ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా వచ్చింది. యాక్చువల్లీ చూసినప్పుడు అనిపించింది మనకు కూడా ఇలాంటి పవర్స్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. బాధ వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు స్టాచ్యూ అయిపోతే అందరికి అర్థమవుతుంది కదా మన బాధ ఏంటో.
But did you ever feel like that? See, I anyways become that person. If I am angry or upset, I anyways won't talk. Oh, okay. You'll Not show to it. that extent, but I already do that. Okay. I think probably the only power I would want if I actually become one is to be able to go anywhere. Go anywhere. అంతేనా? Yeah, I think that's it. ఇంకెవరిని ఏం చేయాలని అలా ఏం లేవు. అలాంటి పవర్ ప్రతి లేడీస్ ఉంటే ఒక రోజులో 100 సారి స్టాచ్యూ అవుతారు, 100 సారి బయటకు వస్తారు. బట్ యాక్చువల్లీ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా పవర్స్ అక్కర్లేదు, వాళ్ళు చూపిస్తూనే ఉంటారు అలాంటివి. యాక్చువల్లీ సినిమాలో బ్లూపర్స్ పెడదాం అనుకున్నాం, ఎండ్లో బ్లూపర్స్ సపరేట్గా షూట్ చేసి. అవునా? పెళ్ళి అయిపోయిన తర్వాత తను వండి నాకు పెడుతుంది అనమాట ఫుడ్. ఏంటిది చికెన్ సరిగ్గా ఉడకలేదా అనగానే మెల్లగా స్టాచ్యూ మారిపోతూ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది, మళ్ళీ నార్మల్. ఆ బ్లూపర్స్ అంటే షూట్ చేద్దాం అనుకున్నాము. అయితే అదే అంటే డైరెక్ట్ గా స్టాచ్యూ లాగా మారలేకపోయినా షేడ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళలో. సో అదే అబ్జర్వ్ చేసి ఆ కాన్సెప్ట్ పెట్టుంటారేమో మీరు. లాజిక్ కూడా చాలా బాగుంది. బాగుంటుంది. ఫాదర్ తట్టుకోలేదేమో భూలోకం పైన ప్రాబ్లమ్స్ అని అది పెడతారు. అవును, ప్రాబ్లం వచ్చినప్పుడు బాధ చేసినప్పుడు స్టాచ్యూగా రాతికుండ కావాలి అని నిజంగా రాతిగా మార్చడం అంతా. అవునవును, లాజిక్ బాగా పెట్టారు సార్. యా. సో మీకు డైరెక్టర్ గా సినిమా చూసిన తర్వాత ఏ విషయానికి ఆర్ ఏ ఎలిమెంట్ కి ఎక్కువ మంచి రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ హాఫ్ లో నాగన్వేష్ సప్తగిరి కామెడీ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సెకండ్ హాఫ్ నక్షత్ర నందు క్యారెక్టర్ ఎందుకు బాగా రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మై డైరెక్షన్, తర్వాత స్వర్గలోకం చూపించిన CG పర్సన్స్. సో ఇప్పుడు దాకా సినిమాలో చూడని ఒక స్వర్గాన్ని అద్భుతంగా చూపించారు. తర్వాత క్లైమాక్స్ ఫైట్, సో అందరూ క్లాప్స్ కొట్టారు. సో ఎక్స్ట్రీమ్ గా అంటే సీట్ వాడు ఎడ్జ్ లో వచ్చి కూర్చొని అలా చూస్తారు కదా, అలా చూసారు ఆడియన్స్. సో అది చాలా కాన్ఫిడెన్స్ చూసారా? దేనికి బాగా రెస్పాన్స్ అంటే మై డైరెక్షన్. భూలోకంలోనే స్వర్గం ఉంది అని మీకు ఏ మూమెంట్ లో అనిపించింది? రియల్ గా మీ రియల్ లైఫ్ లో ఎస్ ఆర్ ఎర్త్ ఇస్ ఎ హెవెన్ అని ఎప్పుడు అనిపించింది? రియల్ లైఫ్ అంటే అది బేసిక్ పాయింట్ అనేది సినిమా గురించి అసలు మాట్లాడలేదు ఎక్కడన్నా కానీ. ఇప్పుడు స్వర్గం అంటే ఏంటి? అక్కడ అంతా ఆనందమే ఉంటుంది, అవును, ప్రశాంతత ఉంటుంది. అది దాని వాల్యూ పోద్ది కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అనుకోండి, మనకి డబ్బు వాల్యూ తెలియదు. అప్పుడు డబ్బు వల్ల వచ్చే కష్టాలు తెలిస్తే దీని వాల్యూ తెలుస్తుంది. సో ఆ కాన్సెప్ట్ అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనకి ఆకలి వేసిన తర్వాత సడన్ గా తింటే అది ఒక స్వర్గం. సో బాగా దాహం వేసినప్పుడు సడన్ గా పడితే అది స్వర్గం. అవును. సో అట్లా చాలా అనిపిస్తుంది. కష్టం ఉంటేనే ఆనందం విలువ తెలుస్తుంది. ఓకే, పోనీ అలాంటి మూమెంట్ ఏదైనా మీకు బాగా గుర్తున్నది ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సార్లు బాగా భయంకరంగా ఆకలి వస్తూ ఉంటుంది. ఓకే, సడన్ గా మంచి బిర్యానీ దొరుకుతుంది, అమ్మ స్వర్గం అనుకుంటాను కదా. ఓకే, చాలా ఫుడ్ బాగా కనెక్ట్ అయ్యారని అర్థమైంది. ఫుడ్కి బేసిక్ నీడ్స్. అవును అవును, డెఫినెట్లీ. లేకపోతే ఎండలో తిరిగి సడన్ గా ఏసీ కార్లో కూర్చుంటే అమ్మ అట్లాంటి చాలా చిన్న చిన్న బేసిక్ స్వర్గమా. అడగని తిన్న స్వర్గం సంతోషం అన్నమాట మీరు యాక్చువల్లీ చిన్న చిన్న వాటిలో. అవును, యా. For you, Ebba? దుబాయ్కి వెళ్ళి సఫారాలో మేకప్ కొనుక్కున్నప్పుడు నాకు స్వర్గం. No. When I get to go back home after shoot, that is the ultimate happiness. Sephora Dubai. ఇంతకీ ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గారికి ఏంటో చూద్దాం. మీకు సినిమా అవకాశం దొరికినప్పుడు నాకు స్వర్గలాగా అవకాశం దొరికినప్పుడు అంటే మన ఎన్నో సంవత్సరాల కష్టం. బిర్యానీ బేసిక్ గా నాగన్వేష్ సినిమా చేయడం స్వర్గం లాంటిది అని చెప్తున్న డైరెక్టర్ ఈ పాయింట్ నోట్ చేసుకోవాలంటారు. ఈ సినిమా ఈ సినిమా అవకాశం సెందురుపై కృష్ణారెడ్డి గారు నువ్వే డైరెక్టర్ ఈ సినిమాకి అని ఫిక్స్ చేసిన రోజు నాకు స్వర్గలాగా అనిపించింది. నాగన్వేష్ క్రెడిట్ గోస్ టు నాగన్వేష్. ఓకే, మీ ఆనందానికి క్రెడిట్ అంతా నాగన్వేష్. అన్నయ్య అంటే నేను ఒక నిమిషంలో అన్నయ్యకి మారిపోయారు మీరు, అంతే కదా? అది కూడా జరిగింది కదా ఏంటి? కూడా ఉండిందా ఏంటి? లేదు లేదు, జనరల్ గా డాడీ వచ్చి పెద్దోడితో దిమ్మంటే తీసేసేవారు కదా. ఇప్పుడు దీనికి ఆన్సర్ కావాలి. పెద్దోడితో భువన్తో, ఒక డాడీ డైరెక్ట్ భువన్తోనే తీయాలి సినిమా అని చెప్పాడు, భువన్తో తీసేవారు కదా మీరు. అప్పుడు ఏం చేసేవారు?
అలా ఛాన్స్ కోసం ఎప్పుడు నేను ఎగపడలేదు. ఫస్ట్ సినిమా మంచి సినిమా చేయాలి అన్న థాట్ మాత్రం నా మైండ్ లో ఎప్పుడు ఉండేది. సో ఎన్నో ఈ మధ్యలో కూడా నేను డమరకం సినిమా వర్క్ చేసిన తర్వాత రే వర్క్ చేశాను. ఈ మధ్యలో కూడా చిన్న చిన్న అవకాశాలు వచ్చింది, ఏది ఒప్పుకోట్లా. సో ఫస్ట్ సినిమా పర్ఫెక్ట్ గా తీయాలి, మంచి సినిమా తీయాలి అన్న కాన్ఫిడెంట్ నాకు ఎప్పుడు ఉండేది. సో దానివల్ల అన్ని దీనిలో ప్రొడ్యూసర్గా కృష్ణారెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్. దీనికి ముందు ఎన్నో సినిమాలు చేసి పెద్ద హిట్ ఇచ్చి, సో ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా ప్రతి విషయం, సో ప్రొడక్షన్ ఎలా చేయాలి అన్నది 100% అతనికి అంత కాన్ఫిడెంట్ ఉంది. అలాగే నాగేంద్ర గారి దగ్గర నేను ఫస్ట్ వెరీ బిగినింగ్ ఈ కథ కదా నాగేంద్ర దగ్గర ఏదో స్లిప్ లో వచ్చింది. అప్పుడు నేను ఒక 2.5 hour కథ చెప్పాను, ఒక కథ. సో ఆ కథ కూడా బాగుంది, ఆయన బాగా యాక్సెప్ట్ చేశారు. సో 2.5 hour ఒక చిన్న పిల్లలాగా ఇలా కూర్చొని ఫుల్ కథ విన్ని, సో కంప్లీట్ గా కథ ఇలా ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడెక్కడ ఇలా ఇంకా బెటర్మెంట్ చేయాలి అన్న విషయం అక్యురేట్ గా చెప్పేటప్పుడు, సో అంత క్వాలిటీ ఉంది నిజంగా. ఊరికనే ఫాదర్ మదర్ సంపాదించి పెడతారు, అది నుంచి ఒకరు హీరో అవుతారు, సినిమా హీరో అయితే చాలు అన్న ఫీలింగ్ లేకుండా, సో ఈ క్యారెక్టర్ కి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆయన బాన్ ఆర్టిస్ట్ అండి, ఆయన బాన్ ఆర్టిస్ట్. ఇంతప్పుడే నటించేశారు. ఇప్పుడు చూసుకుంటాను అప్పుడు నటించిన వేరు. అప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్ సరిపోయి, సో అప్పుడు ఓన్లీ యాక్టింగ్, ఆ చిన్నపిల్లగాడు ఆ క్యారెక్టర్ సరిపోయేది తీసుకెళ్ళారు, వేరే కంపెనీ వేరే డైరెక్టర్ వేరే. సో ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్ కదా, ఎంతో బాధ్యత ఉంటుంది, కానీ గెలవాలన్న ఒక తపన అది అన్నీ ఉన్నాయి. ఇదంతా చూసియే ఈ ప్రాజెక్ట్ నేను ఒప్పుకున్నాను చేయడానికి. అదే కాదు ఇంకా నీ గురించి డౌట్ వచ్చిందో. సో డబ్బా కూడా ఇట్స్ యువర్ టర్న్. ఇట్స్ యువర్ టర్న్ హెబ్బా. నీ గురించేనా లేకపోతే నా గురించి స్టార్ట్ చేశారు? I didn't realize you did this much for the movie. హెబ్బా నిలబెట్టి పరువు తీసేస్తుంది. పొద్దున్న నుంచి అన్ని ఇంటర్వ్యూలు ఇజ్జత్ తీసింది. హెబ్బా ఇట్స్ యువర్ టర్న్ అడిగారు కూడా నాగాన్వి. I think I cannot match up to what sir has said. నన్ను నా గురించి కాదు, నీ గురించి అయిపోయిందా, ఇప్పుడు నా గురించి స్టార్ట్ చేశారని అర్థం. తెలుగులో అర్థం కావట్లేదు కదా. My concern was not whether he'll say about me. I was asking whether you like my doubt was. ఓకే, మీ డౌట్ కరెక్టే. అప్పటి వరకు నాగాన్వేష్ గురించే మాట్లాడారు. నౌ యూ హ్యావ్ టు సే అబౌట్ హిమ్. Already sir said no, whole and soul of the film. See, ఆయనకు చేయడం ఆయన ఎక్స్పీరియన్స్, మీరు చేయడం మీ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఆయన ఎలా చెప్తారు? నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. కో-యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో the good thing is he is a good actor. Bad thing is the very good dancer. Okay. But I am not that good a dancer, so I look even bad in front of him. And other thing is very entertaining. And bad thing is he's very hardworking. So if I chill, it looks like I'm not interested in the movie. Technically, I'm making sense. తిట్టిందా పొగిడిందా అన్నట్టు మీరు చూస్తున్నారు, కానీ బ్యాడ్ థింగ్ అని కూడా పొగుడుతోంది హెబ్బా. హీరో లాగున్నాడని హీరోయిన్ డేటింగ్ చేయడం ఆపేశానంట. తనకి డాన్స్ రాదని నేను డాన్స్ నేర్చుకోకూడదు. But it was a lot of fun. It went on smoothly because of him, because of Saptagiri. These two people always made sure I was, and Sayaji Shinde, so because of these three people I was always having fun on set. So it was a lot of fun. Wow. Okay. So yeah, ఇప్పుడు మీ టర్న్. వాళ్ళిద్దరి గురించి మరి చెప్పాలనుకున్నాను. ప్లీజ్ చెప్తానన్న ప్రాబ్లం లేదు. అది మైక్, అది కెమెరా అంతా ఆపేసిన తర్వాత. సరే సార్, మీ గురించే చెప్తారు. రిటర్న్ గిఫ్ట్ స్టార్టింగ్ నుంచి లైక్ వెరీ హై లైన్ విన్నప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు మూవీ పైన. ఎందుకంటే స్వర్గము, కిందికి రావడము, చాలా మూవీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఒక పీరియాడిక్ రాజుల కాలం మూవీ తీస్తే విల్ బి కంపేర్డ్ విత్ బాహుబలి. అవును అవును. ఒక్కసారి ఆ బ్యారియర్ సెట్ చేసిన తర్వాత, అంత పెద్ద గోడ కట్టిన తర్వాత దూకడం కష్టం. అవును. సో మాకు మేజర్ అడ్డంకి అనేది జగదేగవేడు అథ్లెటిక్స్ సుందరి. ఆ కంపారిజన్స్ వస్తాయి. అవును. అండ్ వన్స్ సమ్మన్ సీన్ సంథింగ్, ఇట్స్ అ క్లాసిక్. ఇప్పుడు వన్స్ సమ్మన్ సీన్ సంథింగ్ లైక్ దాట్, దాన్ని మ్యాచ్అప్ చేయాలి కంపల్సరీ.
అనేది. రెగ్యులర్ మూవీస్ ఏదైనా కమర్షియల్ మూవీస్ చేసామనుకోండి, విల్ బి వన్ ఆఫ్ దోస్ కమర్షియల్ మూవీస్. సో అదే మేజర్. సో నేను ఫస్ట్ వచ్చి స్క్రిప్ట్ సరిపోదేమో సార్ నాకు భయం వేస్తుంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు సీజీ ఉంటుంది మూవీలో, సీజీ సరిగ్గా వస్తుందా లేదా అని. దెన్ పల్లి సార్ గేమ్ మీద కాన్ఫిడెన్స్, ఒక్కసారి ఫైనల్ డ్రాఫ్ట్ వినండి, నచ్చకపోతే మనం చూద్దాం ఏం చేద్దాం అని. దెన్ ఫైనల్ డ్రాఫ్ట్ విన్నప్పుడు నాకు మోస్ట్ కనెక్ట్ అయింది, బికాస్ సీజీ ఐ కాన్ సీ, మోస్ట్ కనెక్ట్ అయింది కామెడీ. ఒక సోషియల్ ఫ్యాంటసీ విన్నట్లేదు, ఒక మిక్స్ చేసి మిక్సీలో కొట్టేసి ఒక హైబ్రిడ్ బేబీని కొత్త జోనాన్ని తయారు చేశారు. సో అట్లా కామెడీ కానీ అదంతా కానీ గ్రాఫిక్స్ ఎట్లా వచ్చినా కానీ కామెడీ కన్నా హిట్ అయిపోతుంది మూవీ అన్నట్టు అనిపించింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేము మినిమలిస్టిక్గా 12 minutes సీజీ పెట్టుకున్నాం. 12 minutes మేజర్ పార్ట్స్, ఇది హెబ్బా ఇంట్రడక్షన్, అట్లా చిన్న చిన్న పైన జరిగే 5 minutes ఎపిసోడ్, అట్లా క్లైమాక్స్ ఫైట్ కూడా లేదు. పెట్టుకున్న తర్వాత సీన్స్ షూట్ చేసేటప్పుడు ఆ సీజీ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ కానీ రెఫరెన్స్ కానీ చూసి మా కాన్ఫిడెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఓ వీళ్ళు చేయగలుగుతారు. సో దాని తర్వాత పెంచేసాం. సో ఆ కోఆర్డినేషన్ కానీ సీజీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం సీజీ దాంట్లో. ఇప్పుడు వింగ్ క్లైమాక్స్ ఫైట్ వింగ్ కొడుతున్నప్పుడు కింద దుమ్ము లేవాలి, అట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ మర్చిపోతారు. ఆయన చాలా బాహుబలి, రుద్రమదేవి, డమరుకం అన్ని సీజీ బేస్ మూవీస్ కదా, ఆయనకు గ్రిప్ చాలా ఎక్కువ. సో ఐ థింక్ పల్లి గారు తప్ప ఎవరు చేయలేకపోవచ్చేమో, మేబీ ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అంత కాన్ఫిడెన్స్ పెట్టి అంత బడ్జెట్ ఇవ్వడం కూడా ఇప్పుడు నా పైన పెడతారు, కాకపోతే డైరెక్టర్ కూడా నమ్మాలి కదా అంత పెట్టాలంటే, నమ్మకం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో సినిమా మీరు చేశారు ఏంజల్గా, అండ్ సినిమా కథ, క్యారెక్టరైజేషన్స్ అన్నీ మీకు తెలిసినా కూడా ఆఫ్టర్ సీజీ మీ రోల్ ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా. సో హౌ డిడ్ యూ ఫీల్ ఎట్ దట్ టైమ్? See, my biggest fear of the film was, see, everything else you can see it happening on set. Graphics is something I had to see it only on the day of the release. These two people had seen it previously. In fact, he'd asked me if I wanted to see it previously. But then the fun would go, so I didn't want to see it before. But maybe I always had that confidence that it's going to be good, was because he and sir and even Krishna Reddy sir would give me updates saying that it's come out nice, it's come out nice, it's come out nice. So maybe that's why I was never I was never insecure about the CG bit. And after seeing it, I think these people were right. So that's why I never took tension also in the beginning. At what point of time మీకు బాగా అనిపించింది CG వర్క్, ఎస్పెషల్లీ మీ లుక్కి సంబంధించి? I think my introduction scene. అవునా? Yeah. అండ్ ఫర్ యూ ఆఫ్టర్, అంటే మీరు సీజీ అంటే డైరెక్టర్ ఎలాగో దగ్గరుండి చేయించుకోవాలి, అది వేరే విషయం. మీరు పూర్తిగా మొత్తం అయ్యాక చూసారా, కంప్లీట్ అయ్యాక చూసారా, ఆర్ యు వర్ దేర్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్? చూస్తూ వచ్చాను. ఓకే. సో ఆ థ్రిల్ యాక్చువల్లీ హెబ్బా చెప్పినట్టు ఒకేసారి చూస్తే ఉండే థ్రిల్ మిస్ అయినట్టు అనిపించిందా మీకు ఏమన్నా? తను కదండి, ఒకేసారి చూస్తే మొత్తం అయిపోయిన తర్వాత సరిగ్గా రాకపోతే ఒకేసారి చూసి షాక్ అవ్వకూడదు కదా, ప్రొడ్యూసర్ గా షాక్ అయితే కష్టం. ఓకే, అదిరింది అని వచ్చింది అనుకోండి బాగానే ఉంటుంది, ఇదేంటి ఎలా ఉంది అనాల్సి వచ్చింది అనుకోండి. అందుకని ముందు నుంచి ఫాలో చేస్తుంటే వాళ్ళం. క్లైమాక్స్ నేను స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్. అవును, బట్ నిజంగా ఆ రేంజ్ లోనే ఉంది క్లైమాక్స్. ఎవరు మర్చిపోలేరు సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు, ఆ ఫీల్ లోనే ఉంటారు. అవన్నీ విజువల్స్ అలా ఫీస్ట్ లా ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ సీజీ ఎంత టైం పట్టింది? నాకు తెలిసి ఆల్మోస్ట్ సినిమాలో ఒక 30 to 40 minutes సీజీ ఉంటుంది కదా, 40 minutes ఉంటుంది. సో అసలు ఎంత కష్టమైంది, ఎంత టైం పట్టింది? రీప్రొడక్షన్ ఎంత టైం తీసుకున్నామో అలాగే పోస్ట్ ప్రొడక్షన్ సీజీ అంత టైం అయింది. ఒక 8 months దాకా కథ ప్రిపేర్ చేయడానికి తీసుకున్నాం. సో అలాగే ఆఫ్టర్ షూటింగ్ ఒక 8-9 months వరకు సీజీ బాగా వర్క్ చేస్తారు. వాళ్ళు హాలీవుడ్ ఫిలిం అంతా వర్క్ చేసి వచ్చిన వాళ్ళే. సో ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈ సినిమా చాలా వర్క్ చేశారు, చిన్న ఇదంతా. ఈ సినిమా వాళ్ళకి ఫస్ట్ ఫుల్ ఫిల్మ్ చేయడానికి మంచి అవకాశం, దానికోసం హార్డ్ వర్క్ చేశారు. నైట్ అంటే వాళ్ళు కూడా లైఫ్ కావాలి అని చెప్పి ఎక్స్ట్రానరీగా వర్క్ చేశారు. అందువల్లే అంత మంచి అవుట్పుట్ వచ్చింది. ఈ సినిమాలో ఇందాక అనుకున్నట్టుగా చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే కామెడీ, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. బట్ జనరల్గా ఒక డైరెక్టర్కి ఒక ఎలిమెంట్లో ఎక్కువ స్కిల్ ఉంటుంది అంటూ ఉంటారు కదా, అంటే కామెడీ బాగా. ఇప్పుడు రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఎమోషన్ అసలు పీక్స్లో ఉంటుంది. చాలా వాట్ డూ యూ థింక్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? కామెడీ. సో
హీరో గారిని ప్రొడ్యూసర్ని కూడా కామెడీతో పడేశారు యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద సెట్స్ అర్థమైంది మాకు. యా, సో ఈరోజు నిజంగానే ఆడియన్స్ అంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు త్రూ అవుట్గా కామెడీని. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఇంకా జస్ట్ ఫ్యూ డేస్ అయింది కాబట్టి ఇంకా చాలామంది చూడాలి, అందుకే ఇంటర్వ్యూలో ఎక్కువ రివీల్ చేయట్లేదు, ఎక్కువ డిస్కస్ చేయట్లేదు క్యారెక్టర్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి కూడా ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. Thinking and thinking and thinking what happened to me. Feeling so strange that I believe it's love. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.